అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉంటాయంటే, ధనుసు రాశి వారికి జూన్ 9 అనగా సోమవారం రోజున వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి ఎవరైతే కొత్తగా ఇప్పుడే ధనుసు రాశిలో మన ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క ధనుసు రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా మీకున్నటువంటి సమస్యలు, అలాగే మీకు చిన్న చిన్న పరిహారాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున ప్రతికూల అంశాలు మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి, మీ మానసిక స్థితికి మెరుగైనటువంటి చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వాళ్ళు దృఢ సంకల్పం కలిపినటువంటి వారు. పెద్దల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల చాలా కేర్ తీసుకుంటారు. కుటుంబ విషయంలో చాలా చక్కగా వారితో కూడా సమతుల్యమైనటువంటి ప్రేమను పంచుతూ, గౌరవాన్ని పంచుతూ ఒద్దిగ్గా ఉంటారు. అలాగే సమాజంలో కూడా వీరికి ఉన్నటువంటి మర్యాద కూడా ఉంటుంది. అలాగే వీరికి ఏదైనా కానీ ఊరికే కోపం రావడం కూడా ఒక అర్థం ఉంటుందండి. అంటే ఏ విషయాన్నైనా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత వీరికైతే కోపం అయితే వస్తుంది. ఆ కోపం కూడా ఎక్కువసేపు అయితే నిలబడదు. కోపానికి తగినటువంటి కారణం అయితే తప్పకుండా ఉంటుంది. ఇక అలాగే వీరి దగ్గరికి ఎవరైనా సహాయం అడిగినా కూడా సహాయం చేసి చక్కగా వారి కుటుంబానికి కష్టాల నుంచి బయటపడేసి, అంటే మంచి మనస్తత్వం కలిగిన వారు. ఇక వీరి మనస్తత్వం ఈ విధంగా ఉంటుందండి. వీరి శక్తికి మించి ఏదైనా కానీ సహాయం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా, అలాగే ఒక మనస్తత్వం, సున్నితమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే వీరిని చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చూసేందుకు మాత్రం గర్వంగా, గంభీరంగా కనిపించినప్పటికీ చాలా స్మూత్గా ఉంటారండి. ఇక ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడతారు, లేదంటే వీరి పని ఏంటో వీరు చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతుంటారు. అలాగే చాలా తెలివైన వారు. వీరిని కదిలిస్తే మాత్రం వారితో మాట్లాడలేమన్నట్టుగా ఎదుటివారి మాట తీరు ఎలా ఉంటే అలాగా తెలివిగా అయితే వీరు జవాబు అనేది ఇస్తుంటారు. ఏ పాయింట్ ఎలా మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్టుగా ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక అలాగే వీరిని మాత్రం తప్పక అంచనా అయితే వేయొద్దు, ఎందుకంటే వారు చుక్కలు చూపిస్తారండి. ఎందుకంటే వీరు తక్కువ ఎవరు కూడా అంచనా వేయలేరనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో ఎవరికి కూడా తెలియకుండా ఉంటుంది. చాలా తెలివిగా, చాకచక్యంగా ఉంటారు. అలాగే ఏ పనైనా కానీ సాధించినంత మాత్రమే పూర్తి అయ్యే వరకు విశ్రమించరు. అంత ఆసక్తిగా ఉంటూ ఉంటారు. పట్టుదల విక్రమ వరకులాగా పూర్తిగా ముగించే వరకు నిద్ర కూడా పోరు. వీరి యొక్క పనితీరు కానీ, మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారు. వీరి యొక్క ఏదైనా పని అంటే ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసిన 10 మందికి ఖచ్చితంగా మెచ్చుకునే విధానంగా చేస్తారు. వీరి పనితీరు అలాగే ఉంటుంది. స్పెషల్ క్వాలిటీ కూడా అలాగే. బట్టలు ధరించే బట్టలు కూడా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మంచిగా చాలా చక్కగా ఉందాగా ఉంటాయి. అదే ఈ భూమి మీద తినడానికి దుస్తులు, అలాగే తిండి ఉంటే చాలు కదా అన్నట్టుగా వీరి ప్రవర్తన ఉంటుందన్నమాట. చక్కగా నలుగురిలో ఉందాగా ఉండాలనేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంకా అలాగే ఈ రాశి వారు ఎంత డబ్బులైనా సరే కానీ పోగేసి అవసరాలకు, బట్టలకు ఎక్కువగా డబ్బులు కూడా పెట్టేస్తూ ఉంటారు. వీరికి రేపటి రోజున వీరికి ఎలా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు అంటే, అలాగే వీరికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా వీరి పనులన్నీ కూడా రేపటి రోజున విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వీరి పనులు సాగించినప్పటికీ కూడా సాఫీగా సాగిపోతాయి, కొనసాగిస్తారు. పనులన్నీ చాలా రోజుల నుండి కొన్ని పనులు, ముఖ్యమైన పనులు అయితే చాకచక్యంగా ఆలోచించి మరి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటుంటారు. వీరు చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ అనుకున్నట్టు ఎవరైనా వ్యక్తులు మీరు కొంచెం వాళ్ళు శత్రుభావం ఎక్కువగా ఉన్నారని కనిపిస్తున్నారు. వీరికి ఎందుకు శత్రుత్వం ఎందుకు పెడతారు అంటే, బాగా డబ్బు సంపాదిస్తారు, ప్రేమ పంచుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చూసేందుకు అందంగా ఉందాగా ఉంటారు, మంచిగా మెయింటెనెన్స్ చేస్తారని, వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుందని, 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని చెప్పి ఎదుటి వారి ఈర్ష్య స్వభావంతో ఉంటారు. అలాగే నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి, నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావడం ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎక్కువగా గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరిని చూసి కొంతమంది ఈర్ష్య భావంతో, అది కూడా ఎవరో కాదండి, కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, చెప్పాలంటే సన్నిహితులు, స్నేహితులు ఎవరైనా సరే ఇరుగు పొరుగు వర్గం వీరు చూసి కుళ్ళుకున్నటువంటి విధానంగా మెయింటెనెన్స్ అలా ఉంటుందండి. ఈ రాశి వారికి రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీకైతే నరదిష్టి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. దానివల్ల ఒత్తిడికి లోనవుతారు, అసౌకర్యంగా ఉంటారు. ఇంకా
కొంచెం అయితే మీ మీద మీరు కొంచెం కల్లుపుతోటి లేదంటే ఉప్పు ఆవాలతో కానీ ఎర్ర నీళ్ళతో కానీ దిష్టి తీసేసుకోవడం వల్ల మంచిదండి. ఇక రేపటి రోజున అలాగే ఇలాగా రేపటి రోజున చక్కగా సోమవారం కాబట్టి మీరు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే రేపటి రోజున తప్పకుండా సాయంకాలం మీరు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవడం దర్శించుకోవడం చేయండి. ఈ ఎర్ర నీళ్ళను కూడా మీ పై నుండి తిప్పేసుకోండి. అలాగే మీరు సోమవారం కాబట్టి సోమవారం శివారాధన శివుని స్తోత్రం చదువుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీరు దైవ బలం కూడా మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి మీ సంకల్పము నెరవాలని చెప్పి భగవంతుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారండి. ఈ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా స్మరించడం వల్ల మీకు వచ్చేటువంటి చిన్నపాటి ఆటంకాలైన సమస్యలైనా కానీ ఏవైనా కానీ మీ నుండి దూరం అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఏ విధంగా చేస్తూ ఉంటే ఎక్కువగా దైవానుగ్రహంగా పుష్కలంగా ఉంటుంది. ఈ విధంగా ఎవరి మీదైతే ఎక్కువగా వారి మీద నరదిష్టి కానీ దైవానుగ్రహం ఎప్పుడు కూడా ఎక్కువగా ఎవరి మీద ఉంటుందో వాళ్ళ మీదకైతే దైవారాధన చేసుకున్న వారికి నరదిష్టి నరఘోష అనేది ఉండదు. రేపటి రోజున మంచి శుభవార్తను అయితే వింటారని చెప్పుకోవచ్చు. మీరేంటంటే కొన్ని శుభవార్తలు దగ్గరికి వచ్చి మీరు వినాలి. ఈ కాసేపట్లో మేము ఆ శుభవార్త వినబోతున్నారనే సమయానికి అది మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అంటే మీ నుండి ఆ విషయం ఏంటంటే కొంచెం మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు వినబోయేటు శుభవార్తలు అవతల వారు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక శుభవార్తలు మీ చెవిన పడకుండా చేస్తారని చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. చేస్తున్నటువంటి పనులు ఎవరితో చెప్పుకోకండి. అలాగే అవకాశం అనేది తిరిగి వారి చేతికి వెళ్ళిపోకుండా వారి ఏడుపులు ఎడబొబ్బులు ఇవన్నీ కూడా లేకుండా అదృష్టాన్ని మీకు దక్కకుండా చేయడానికి కొంతమంది వ్యక్తులు వెనకాడడం లేదని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరితో కూడా మీరు వినేంత వరకు అంటే మరి పూర్తయ్యేంత వరకు ఏ పని కూడా పూర్తి చేసే వరకు ఎవరితో కూడా ఆ పనిని షేర్ చేసుకోకండి. ఇంకా చెప్తా ఉంటే రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా కానీ ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ చక్కటిగా రేపు రోజున శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారు బాగుపడుతున్నారంటే ఆ బాగుని చూసి ఏడ్చేవాళ్ళే తప్ప మనం కూడా బాగుపడదాంలే అని చెప్పేసి మనస్ఫూర్తిగా సంతోషించే వారు ఎవరు కూడా ఈ రోజులలో లేరు. కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకొని ఆలస్యం చేయకుండా మీరైతే మంచిగా మీరు వినబోతున్న శుభవార్తల గురించి తెలుసుకుందాం. ఇక మీరు మొట్టమొదటి శుభవార్త సొంత ఇల్లు మీకు నచ్చినట్టు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని నిర్ణయించుకోవాలని చెప్పి అనుకుంటారు కదా. ఆ స్థలం అనేది మీకంటే ఎక్కువ రేటు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ కూడా ఆ స్థలం అనేది మీరు ఊహించిన విధానంగా ధరలు పెరిగిపోతాయి అన్నమాట. అలాగే మీరు చేపట్టేటువంటి ప్రతి పనులు అంటే ఒక ప్రాపర్టీ అయితే లేదంటే స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ధరలకు చెప్పడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారు. అలాగే కొన్ని పనులు మీరైతే బిజీగా గడుపుతారండి. ఒక శుభవార్త ఏంటంటే ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజు వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశం భాగ్యం అనేది రేపటి రోజున తప్పకుండా రాసి పెట్టింది. కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా ఎవరైతే మెచ్చినటువంటి అర్థంగా లేదా భర్త ఎవరైతే పొందాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆ యొక్క మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నవారు అటువంటి మీ జాతక ఫలితాలు తగినటువంటి వధువులను చక్కగా మీరు ఎంచుకోగలుగుతారు. భూమి మీద మనిషి నూరేళ్ళు సంతోషంగా బతకాలని డబ్బు కూడా ఉండాల్సిందే. అలాగే ఆరోగ్యం కూడా తప్పనిసరి కాబట్టి మీకు చాలా అవసరం. కాబట్టి రేపటి రోజున ఆరోగ్యం అనేది కూడా పూర్తిగా సహకరిస్తుంది. మీ శరీరం చాలా చక్కగా మీకు ఉత్సాహభరితంగా ఉండడానికి మీరు క్రీడలో పాల్గొనడం యోగా లాంటివి చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా మీ నుండి దూరమైనటువంటి అంటే మీకు తాకే అవకాశం లేకుండా మీ నుండి పూర్తిగా దూరం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పుకోవాలి. ఈ విధంగా అనారోగ్య సమస్యలు మీ నుండి దూరం అయిపోతాయండి. అంటే ఆరోగ్యంగా ఉండడం ఒక మంచి శుభవార్త కదండి. ఆరోగ్యం మన శరీరం అనేది సహకరించడం కూడా ఒక మంచి అదృష్టంగానే భావించాలి. అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున మీకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మీకు మీ జాతక ఫలితంగా రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ రావడంతో పాటు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా ఇటువంటి అన్ని ఉద్యోగం రూపంలో మీకు నచ్చినటువంటి శుభవార్తలు అయితే రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇది కూడా మంచి శుభవార్త కదండి. ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఈ రాశి వారు రేపటి రోజున సూర్య నమస్కారాలు ఆదిత్య స్తోత్రం పఠించుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మీ మనసు చాలా తేలికపడి ప్రశాంతంగా ఉండబోతుంది. సోమవారం రోజు ప్రతి ఒక్కరు కూడా శివాభిషేకం చేసుకుంటే మనసుకి ఇంకా హాయినైతే ఇస్తుంది.
సోమవారం రోజు శివాభిషేకం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మన మనసు అంతా రిలాక్స్ అయిపోతుంది. మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.